జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు కూడా సీనుని ప్రేమిస్తున్నావనిపిస్తోంది. పెద్దమ్మ, ఏంటి మీరంటోంది? నా మమ్మ విషయంలో జరిగిన తప్పు నా విషయంలో జరగకూడదని మాట తీసుకున్నారు కదా. నేను ఇంకా ఆ విషయం మర్చిపోలేదు. నాకుండే ఒకే ఒక నమ్మకం నువ్వే. పెద్దమ్మ, నన్ను అపార్థం చేసుకోకు. నన్ను క్షమించు ఆద్య. ఆ శుభలేఖ అనుకోకుండా కాల్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వే సీను మీద ప్రేమతో ఈ పెళ్లి చూడలేక కాల్చావనిపిస్తోంది. లేదు పెద్దమ్మ, లేదు. ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. మీ అందరితో పాటు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆద్య, నేను నమ్మాలంటే నువ్వొక పని చెయ్యాలి. చెప్పు పెద్దమ్మ, చెప్పు. శ్రీనుని ప్రేమించట్లేదని నిరూపించడానికి నేనేమైనా చేస్తాను పెద్దమ్మ. చెప్పు, ఏంటది? చెప్పు. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. సీనుని ప్రేమిస్తున్నావా లేదా? ఆద్య, అడుగుతున్నది నిన్నే. సీనుని ప్రేమిస్తున్నావా? నా మీద ఒట్టేసి చెప్పు ఆద్య. ఆద్య నన్ను ప్రేమించట్లేదు అత్తయ్య. నేనే ఆద్యను ప్రేమిస్తున్నాను. తను కన్న తండ్రిని వదులుకుని వస్తే నా ప్రేమ కోసం వచ్చిందనుకున్నాను. కానీ తను ఈ జన్మకు నన్ను ప్రేమించడం కుదరదని చెప్పింది అత్తయ్య. నేనే ఈ పెళ్లి ఎక్కడ జరిగిపోతుందో అని భయపడుతున్నాను. తను ఈ పెళ్లి ఎలాగైనా జరగాలని కోరుకుంటుంది. నీ పెళ్లి జరగాలని కోరుకుంటే ఆ శుభలేఖ ఎందుకు తగలపెట్టింది సీనయ్య? ఎందుకు అందరి ముందు అవమానపడాలి? తను చేసిన ప్రతి పనికి నా చెల్లిని తిడుతుంటే నా ప్రాణం తీసేసినట్టవుతుంది. ఇలాంటి అక్క బతికుండటం వృథా అనిపిస్తోంది. నన్ను క్షమించండి అత్తయ్య. శుభలేఖ కాల్చింది ఆద్య కాదు, నేనే. రామలక్ష్మి, తను భోజనానికి రాలేదా? ఆద్యని పిలిచాను నాన్న, కానీ రాలేదు. అలిగిందేమో బావగారు.
నేనెందుకు అలుగుతాను? ఆకలిస్తుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? భోజనం చేయండి. ఆద్య, అత్తయ్య కొట్టిన దానికి నువ్వు కొంచెం కూడా బాధపడట్లేదా? అత్తయ్య కొట్టిందనో మామయ్య తిట్టాడనో భోజనం మానేస్తే మన లైఫ్ అయిపోయినట్టే. పద్మ, నెయ్యి వేయడానికి వచ్చాను అన్నయ్య. రఘు, శుభలేఖ కాలిపోవడం చూసిన దగ్గర నుంచి నా మనసేం బాలేదురా. పెళ్లికి ముందులా జరగడం నాకెందుకో చాలా భయంగా ఉంది. గుళ్ళో అర్చన చేసి ఆ రాముల వారికి దండం పెట్టుకుంటేనే గాని నా మనసు కుదుట పడదురా. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకమ్మా. రేపెలాగూ గుడికి వెళ్తున్నాం కదా, రాముల వారికి శుభలేఖలు సమర్పించి పెళ్లి పనులు మొదలు పెడదాం. అంతా శుభమే జరుగుతుంది. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగితే చాలు పెద్దనాన్న. అసలు ఎవరి కళ్ళు పడ్డాయో ఏదో ఒక రకంగా అపశకునాలు ఎదురవుతూనే ఉన్నాయి. అసలు ప్రశాంతంగా పెళ్లి జరుగుతుందో లేదో అని భయంగా ఉంది. చారు, భోజనం చేసేటప్పుడు ఇవన్నీ మాట్లాడడం అవసరమా? అన్నీ సక్రమంగా జరుగుతాయి. ముందు నువ్వు భోంచే. ఎదుటి వాళ్ళ మనసు బాధపడేలా మాట్లాడటం తనకి అలవాటే కదా అత్తయ్య, అందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. అంటే నా ఉద్దేశం, శుభలేఖ కాలిపోవడం గుర్తు చేసి పదే పదే అందరినీ బాధ పెడుతుందని గుర్తు చేస్తున్నాను మామయ్య, క్షమించండి. చూడమ్మాచారు, ఆచారాల మీద నమ్మకం ఉండాలి, కానీ అన్నిటికన్నా ఎక్కువ మనిషిని నమ్మాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.